హలో, వెల్కమ్ బ్యాక్ టు న్యూజిలాండ్లో తెలుగు అమ్మి. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే నన్ను చాలామంది ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఏంటక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఆల్మోస్ట్ 3 months అవుతుంది, ఏమైంది అని చాలామంది అడుగున్నారు. సో టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఫస్ట్ నేను న్యూజిలాండ్లో తెలుగమ్మి ఛానల్ని ఎందుకు ఓపెన్ చేశాను, ఈ యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ చేశానో చెప్తాను. సో న్యూజిలాండ్ అనేది చాలా బ్యూటిఫుల్ కంట్రీ, మీ అందరికీ తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ కంట్రీని ఇండియాలో ఆర్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ ద్వారా చూపించాలా అనే ఉద్దేశంతో ఈ వ్లాగింగ్ ఛానల్ని నేను 2 years బ్యాక్ స్టార్ట్ చేశాను. సో చిన్నగా డిమాండ్ని బట్టి ఆర్ ఇంట్రెస్ట్ని బట్టి వీసా సిరీస్ అని చెప్పి ఆర్ జాబ్స్ గురించి, స్కిల్ జాబ్స్ గురించి, న్యూజిలాండ్లో జరుగుతున్న అసలు సినారియోస్ ఏంటి అండ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ని మనం ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలా అనే వైడ్ వెరైటీ ఆఫ్ టాపిక్స్తో చాలా వీడియోస్ నేను పోస్ట్ చేశాను. అండ్ మానిటైజేషన్ని పక్కన పెడితే నా వీడియోస్ ద్వారా ఒక 10 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతే చాలు అనే ఉద్దేశంతో నేను ఛానల్ని స్టార్ట్ చేశాను. సో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో స్టార్ట్ చేసినప్పటి నుండి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మధ్యలో కూడా కొంచెం బ్రేక్ తీసుకుంటూ ఉన్నాను. బట్ 3 months బ్యాక్ నుండి నాకు ఒక ప్రాపర్ బ్రేక్, యూట్యూబ్ నుండి ఒక ప్రాపర్ బ్రేక్ కావాలా అని అనిపించింది. ఎందుకంటే లైఫ్ చాలా బిజీ అయిపోయింది, ప్రొఫెషన్, వర్క్, పిల్లలు, ఇల్లు అండ్ యూట్యూబ్ వల్ల లైక్ కొంచెము బ్రేక్ కావాలా అనిపించింది. సో అందుకనే యూట్యూబ్లో వీడియోస్ నేను పోస్ట్ చేయడము 2 months బ్యాక్ మానేశాను. సో అప్పుడు బ్రేక్ తీసుకోవాలని అనిపించినప్పుడు ఓకే కొంచెం బ్రేక్ తీసుకున్నాము, ఒక 2 నెలలు 3 నెలలు అట్లా బ్రేక్ తీసుకున్నాము, లేదా 6 నెలలు బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని రిలాక్స్ అయ్యి అసలు యూట్యూబ్ని కంటిన్యూ చేయాలా లేదా అనే డెసిషన్ మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత తీసుకుందాము అనే ఉద్దేశంతో సో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో ఆల్మోస్ట్ 3 months అయిపోయింది నేను బ్రేక్ తీసుకొని. సో ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో డెసిషన్కి వచ్చాను నేను యూట్యూబ్ గురించి. అది ఏంటో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. యూట్యూబ్ గురించిన నా ఫైనల్ డెసిషన్ ఏంటంటే యూట్యూబ్ని కంటిన్యూ చేస్తున్నాను. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి న్యూజిలాండ్ గురించి, వాటి గురించి నేను వీడియోస్ చేయాలి, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో అందుకనే ఈ ఛానల్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ వీడియో నుండి ఎవ్రీ థర్స్డే మీకు న్యూజిలాండ్లో తెలుగు మీ ఛానల్లో న్యూజిలాండ్ గురించిన ఒక వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆర్ ఎంటర్టైనింగ్ వీడియో ఆర్ వ్లాగ్, ట్రావెల్ వర్క్ ఏదో ఒక రూపంలో నేను వీడియో పెడుతున్నాను. సో స్టే ట్యూన్. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఆల్రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. So I'll see you in the next video. Bye.